చందు, ఏంటి నీ చూపులతోనే తనని కాల్ చేసేలా ఉన్నావు? నా చూపులకే గాని అంత పౌరునుంటే ఈ పాటికి దాన్ని ఎప్పుడో కాల్చి బూడిద చేసేవన్నదిరా. నువ్వేమీ టెన్షన్ పడుకో. దాన్ని ఎలాగోలాగా ఎవరో ఒకరి ద్వారా ఇక్కడి నుంచి పంపించేద్దాం అనుకున్నాం. కానీ ఇప్పుడు అలా కాదు. దానంతటదే బాబోయ్ నేనిక్కడ ఉండలేను అని పారిపోయేలా నేను చేస్తాను. నువ్వు చూస్తూ ఉండు. ఉషా, ఉషా, చెప్పండి మేడం. ఏం చేస్తున్నావు? లోపల వర్క్ ఉంటే చేస్తున్నాను మేడం. ఆ వర్కే చేస్తావా? వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా. ఏయ్, వెళ్ళిపోతున్నావేంటి? ఏం చేయాలి మేడం? కొంచెం హెడేక్గా ఉంది, తలపట్టు. ఏంటి అలా చూస్తున్నావు? పట్టు. చాలు చాలే, కొంచెం కాళ్ళు పట్టు. ఏంటి అలా చూస్తున్నావు? కాళ్ళు పట్టడం నామోషిగా ఫీల్ అవుతున్నావా? కాళ్ళు పట్టు. ఉసి ఉసి ఉసి, ఏంటి అమ్మాయి నువ్వెందుకే దాని కాళ్ళు పడుతున్నావు? లేగు, లేవమని చెప్తున్నాను కదా. దాన్నెందుకు కాళ్ళు పట్టిస్తున్నావే? నేనే పట్టమన్నాను. ఏ తప్పేంటి? తప్పంటావేంటి? తనతో అలా పని చేయించడమే తప్పు. అలాంటి పనులు అంటే? పని మనిషే కదా ఈ అమ్మాయి. ఇంట్లో పనులు చేయడంలో తప్పే ఉంది. కాళ్ళు నొప్పులు పుడుతున్నాయని నొక్కమన్నాను. ఏమ్మా, నీకేమన్నా కాళ్ళు నొక్కడానికి నామోషియా? నామోషి ఉంటే వెళ్ళిపో, అవసరం లేదు. పర్వాలేదండి. నువ్వు ఊరుకో అమ్మా. పర్వాలేదేంటి? నిన్ను మా పెద్ద కోడలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది. ఇంట్లో పనులు చేస్తున్నావు, ఓకే. ఇలాంటి పనులు చేయడానికి మేము ఒప్పుకోము. సరే, ఆవిడ గారి చేత్తో జ్యూస్ అయినా తేవచ్చా? అది కూడా కష్టపడిపోతుందా? ఎందుకండి మీరు గొడవ పడతారు? చూసే కదా, నేను తీసుకొస్తాను.
ఎస్, అందరూ దీనికి సపోర్ట్ వస్తున్నారు కదా. అత్తయ్య గారే దీని మీద సీరియస్ అయితే ఎవరు సపోర్ట్ వస్తారో నేను చూస్తాను. ఏయ్, ఏ కళ్ళు నెత్తి మీద పెట్టుకుని నడుస్తున్నావా? ఏ, బుద్ధి లేదా? అత్తయ్య గారి చీరంతా పాడు చేశాం. ఏమే మనుషులు కనపడడం లేదా నీకు? నేను కావాలని పోయలేదండి. ఏ అక్షిత, ఎందుకు తన మీద చేయి చేసుకున్నావు? చేయి చేసుకోక చూడు, అత్తయ్య గారి శారీ చూడు ఎలా పాడైందో. నేను కావాలని చేయలేదక్క. ఎవరిదో కాలు తగిలినట్టు అనిపించి పడిపోయానక్క. ఎవరి కాలు తగిలింది? నీ కాలు నీకే తగులుంటుంది, నువ్వే పడుంటావు. అత్తయ్య గారి మీద జ్యూస్ పడ్డం తప్పే, కానీ అనుకోకుండా చేశాను అంటుంది. అయినా తన మీద చేయి చేసుకునే రైట్ నీకెవరిచ్చారే? రైట్ ఇచ్చేదేంటి? అది ఇంట్లో పని మనిషి. అయితే ఏంటి, పని మనిషి అయితే మనిషి కాదా? పొరపాట్లు ఎవరి వల్ల అయినా జరుగుతాయి, అంత మాత్రాన చేయి చేసుకుంటావా? కొంచెం కూడా మేనర్స్ లేదా? అదేంటి చరణ్, తప్పు తన చేస్తే నన్ను అంటున్నావేంటి? నువ్వు చేసింది తప్పు కాబట్టి నిన్నే అంటారు.